ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఆహా! ఎంతటి అదృష్టం సింహరాశి వారికి రేపటి నుండి 30 ఏళ్ల వరకు అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరిస్తుంది. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతోంది. అదృష్ట దేవత తలుపు తట్టనుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి 30 ఏళ్ల వరకు సింహరాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన మార్పులు ఏమిటి? మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ రాశి వారికి వాత్సల్యం, అభిమానం, బంధు ప్రేమ అధికంగా ఉంటాయి. వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనిని ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు. వీరికి గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. వీరు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది రచయితలుగా, లేఖికులుగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలరు. వీరికి ఆర్థికపరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. మధ్యవర్తిత్వ సంతకాల్లో ఇతరులకు హామీలు ఉండటం వంటివి వీరికి నష్టం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోతారు. వీరికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. మారుతున్న గ్రహస్థితి కారణంగా రేపటి నుంచి 30 ఏళ్ల వరకు వీరి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అన్ని రంగాల్లోనూ విజయాలను సాధిస్తారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. ఈ సమయంలో వీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పని అనుకున్న సమయం కంటే చాలా ముందుగానే పూర్తవుతుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత లాభాన్ని పొందగలరు. ఈ రోజు నుండి 30 ఏళ్ల వరకు వీరికి అద్భుత రాజయోగం వరించబోతోంది. చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీరు ఈ రోజు నుండి వ్యాపారంలో బాగా రాణించగలరు. వ్యాపారంలో తాము చేపట్టిన వ్యాపారం ద్వారా ఎన్నో ఆర్థిక లాభాలని పొందుతారు. మధ్యలో కొన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. ఈ సమయంలో వీరికి వచ్చిన ఏ అవకాశాలు కూడా వదులుకోరు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించి అన్ని రంగాలలో రాణిస్తారు. కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేసే ఈ రాశి వారు ఈ సమయంలో బాగా రాణిస్తారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. వీరికి ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో వీరికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయం కృత అపరాధం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. తమ భాగస్వామితో విలాసవంతమైన జీవితం గడుపుతారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురవుతారు. ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కావున జీర్ణశక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధిస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సమయంలో వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలమైనది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులు తాము కోరుకున్న విధంగా ఇంజనీరింగ్, మెడికల్ మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు. ఈ రాశి వారు రక్షణ మరియు పోలీస్ శాఖలలో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో మంచి గౌరవప్రదమైన స్థానాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. సమయానికి తగిన ఆలోచన చేయడం ద్వారా మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అదేవిధంగా మీ యొక్క కోపం, ఉద్వేగం, మాట తీరుని అదుపులో పెట్టుకోవడం ద్వారా అనవసర నిర్ణయాలు తీసుకోకుండా సక్రమమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. అంతేకాకుండా వీరికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే సంకోచిస్తూ ఉంటారు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో వీరికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని కోరిక అధికంగా ఉంటుంది. తద్వారా ఎన్నో కష్టాలు పడి తమను తాము రుజువు చేసుకుంటారు.
వీరి విజయాన్ని చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. వీరిలో వచ్చే ఈ మార్పు కారణంగా కుటుంబ సభ్యులు వీరి పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తారు. ఈ సమయంలో వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. వీరు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని కొనసాగిస్తారు. వీరి సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు. భౌతిక విషయాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఏదైనా పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి ఎవరైనా ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. ఈ సమయంలో వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలిగ్గా అధిగమిస్తారు. ఈ సమయంలో వీరి ప్రేమ వ్యవహారం సఫలీకృతం అవుతుంది. తాము ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటారు. తద్వారా వీరి దాంపత్యం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. భాగస్వామితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కబెట్టడంలో కూడా సఫలమవుతారు. ఈ సమయంలో వంశపారంపర్య ఆస్తులు ఏవైనా తగాదాల్లో కోర్టు కేసులో ఉన్నట్లయితే ఆ కేసులన్నీ తొలగిపోయి మీ యొక్క వంశపారంపర్య ఆస్తి మీకు వస్తుంది. అదేవిధంగా వాహనాలని కొనుగోలు చేయడానికి, గృహాలను, భూములను కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో మీరు వస్తువులని కొనుగోలు చేయడం ద్వారా కొంత ఆర్థికపరమైన లాభాన్ని పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం విష్ణు సహస్రనామాలను జపించడం, గణపతిని ఆరాధించడం వల్ల అనేక సమస్యల నుండి విముక్తులవుతారు. రాగి రేకుపై చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంటిలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజలు చేయండి. తద్వారా దోషాల నుండి విముక్తి పొందుతారు. బుధవారం నాడు ఉపవాసం ఉండడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మీకు తోచినప్పుడు ఏదైనా దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. ఒక శుభ తిథి ఉన్న బుధవారం నాడు మట్టి కుండను నది, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్టం తొలగిపోతుంది. మీ దురదృష్టం తొలగిపోతుంది. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. సో చూసారు కదండి, రేపటి నుండి 30 ఏళ్ల వరకు సింహరాశి వారికి అఖండ రాజయోగం ఏ విధంగా సిద్ధించబోతోంది, నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఏ విధంగా వరిస్తుంది, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన మార్పులు ఏమిటి, మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.